కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగించే అంశాలు చాలా ఉన్నాయని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చర్చా వేదికలో మాజీ వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్, సుదర్శన్, న్యాయవాదులు పద్మ, నళిని తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ బాలమోహన్ దాస్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను 2 వర్గాలుగా విభజించినట్లుగా ఉందని ఆక్షేపించారు. దీని వలన సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. 55 ఏళ్ల వయసు దాటిన వారికి, పెన్షన్దారులకు పన్ను మినహాయింపులు ఉండాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో సామాన్యుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో మార్పులు చేయాలని కోరారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రోజున మన దేశ బడ్జెట్ గురించి ఒక ఎనాలిసిస్ మీటింగ్ పెట్టారు. బడ్జెట్ అనేది మన దేశానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మిగులుంటుందా, తగులుంటుందా, ఆ తగులుంటే దాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి అన్న విషయాలు ప్రజెంట్ చేస్తారు. మన దేశంలో 2 రకాల రేట్లు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు. ఇది అవసరమా అని చాలామంది అయితే అనుకుంటున్నారు. కానీ 2 రేట్లు ఉండటం వల్ల ప్రజల్ని వారిని అయోమయంలో పడేసినట్లుగా ఉంటుందని చాలామంది విజ్ఞులు కూడా భావిస్తున్నారు. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తూ ఉంటున్నారు. ఆ సింప్లిఫై చేసినప్పుడు ఒకటే రేటు ఉండాలని కోరుకోవాలి. పెన్షనర్స్ వాళ్ళ జీవితకాలం ప్రభుత్వానికి ఇంకెవరికో పనిచేసి పెన్షన్ వస్తున్నప్పుడు పెన్షన్ మీద కూడా ట్యాక్స్ పే చేయాలా? ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే దాని మీద కూడా మనం జిఎస్టీ కడతాం. అవి కొన్ని విషయాలు మనం సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాలి. బడ్జెట్లో డిస్కషన్ జరిగినప్పుడు ఈ కన్సెషన్స్ కూడా వారు ఆలోచించి సర్దుబాటు చేసి ప్రజలకు ఆమోదంగా రావాల్సిన కన్సెషన్స్ ఇవ్వాలని మనమైతే విశాఖ ప్రజల తరఫున కోరుకుంటాం.